చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తల కార్యములు 18వ అధ్యాయం. 18వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నా. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలం ఉండుమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి పోతానని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడెక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. తర్వాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియోకుకు వచ్చాను. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతముల యందును పృగియా యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచాను. 24వ వచనం. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించాను. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. చదువుకున్న వాక్య భాగాన్ని దేవుడు దీవించిచ్చినట్లు చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ప్రజలు ఇచ్చినటువంటి కానుకలను మరి చాపిన చేతులను దీవించి ఆశీర్వదించండి దేవా. స్తోత్రములు, పరిశుద్ధుల స్తోత్రాలు నాయన. కొద్ది నిమిషాలు సమయం ఉంటుండగా జీవము గల మీ మాటలు వినాలని ఆశతున్నాము. మీ వాక్యం ద్వారా దర్శించి మాతో మాట్లాడి మీరు మహిమ పొందుదురని, నిద్రమత్తు నా ఆశను దూరపరచుదురని, మీ సన్నిధి మాతో ఉంచుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము అపోస్తల కార్యములు 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయంలో పౌలు శీలలు కొరింథీ పట్టణానికి వచ్చినారు. అక్కడ ఉండిన తర్వాత ఆయన ప్రయాణమయ్యి పౌలు ఎఫెసు పట్టణానికి వచ్చినాడు. ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడు కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి వాక్యాన్ని ప్రకటించి బయలుదేరి ఎఫెసు నుండి బయలుదేరి యెరూషలేము వచ్చినాడని చెప్పి 21వ వచనంలో రాయబడింది. యెరూషలేము వచ్చినాక 22వ వచనంలో సంఘపు వారిని కుశలమడిగి అంతియోకయకు వచ్చాను అని రాయబడింది. కుశలమడిగి అనే మాట, కుశలమడిగి, సంఘపు వారిని కుశలమడిగి అంతియోకయకు వచ్చాను అని రాయబడింది. బైబిల్లో కుశల ప్రశ్నలు అడిగి అనే మాట కూడా ఉంది. కుశల ప్రశ్నలు అడిగి. దేవుడు ప్రశ్నలు వేస్తే మానవుడు జవాబు చెప్పే పద్ధతిలో ఉండాలి. దేవుడు ఎవరికైనా ప్రశ్నలు వేసినాడా, వేయలేదా? ప్రశ్నలు వేసినాడా? ప్రశ్నించడము. ఎవరిని ప్రశ్నించినాడు? యోబును. రైట్. 38వ అధ్యాయంలో, యోబు గ్రంథం 38వ అధ్యాయంలో యెహోవా సుడిగాల నుండి ప్రత్యక్షమై, యోబు నీకు ప్రశ్న వేస్తా, నువ్వు జవాబు చెప్పు అన్నాడు దేవుడు. తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనంలో 12 ఏళ్ళ వయసు కలిగినటువంటి యేసు ప్రభు, బాలుడుగా ఉన్న యేసు ప్రభు
ధర్మశాస్త్రోపదేశకులకు ఏం వేసినాడు? ప్రశ్నలు వేసినాడు. ఇక్కడ కుశలం అడిగి అంటే క్షేమ సమాచారము తెలుసుకొని అని. మీరు బాగున్నారా, మీరు క్షేమంగా ఉన్నారా అని ఎప్పుడు అడుగుతారు ఈ మాటలు? ఎవరో కమలాసమ్మ నంద్యాల పోతే అడుగుతారంట. కుశలంగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా, బాగున్నారా అనే ప్రశ్నలు ఎప్పుడు అడుగుతారంటే, ఎవరు అడుగుతారు? అభిమానం ప్రేమన్నోళ్ళు అడుగుతారు. అట్లా ఏ అభిమానం లేకపోయినా ప్రేమ లేకపోయినా బాగున్నారని కూడా పట్టించుకోరు, భంగమైనారన్నా పట్టించుకోరు, ఎవరు ఏం పట్టించుకోరు. ఇక్కడ దైవజనుడు పౌలు యెరూషలేం వెళ్ళి అక్కడున్న సంఘ పెద్దలను వారితో మాట్లాడి వాళ్ళను కుశలం అడిగి అంటే వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకొని అంత్యోక్యకి వచ్చినాడని రాయబడింది. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 5వ వచనం. ఒకరు చదవండి. చాలు. ఇక్కడ దావీదు యొక్క పనివాళ్ళు దాదాపు 600 మంది ఉన్నారు దావీదు దగ్గర. వీళ్ళంతా ఎలాంటి వాళ్ళంటే అప్పులు చేసుకునేళ్ళు, ఇబ్బందులు కలిగిన వాళ్ళు, కుటుంబాల్లో అసమాధానం ఉన్నవాళ్ళు. మూడు కేటగిరీస్ ఎవరెవరున్నారు దావీదు దగ్గర? కుటుంబములో అసమాధానం ఉన్నోళ్ళు, ఇబ్బందులు కలిగిన వాళ్ళు, అప్పులు కలిగిన వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? దావీదు దగ్గర ఉన్నారు. వీళ్ళ దగ్గర తినడానికి ఆహార పదార్థాలు లేవు. వీళ్ళ దగ్గర ఏం లేవు? తినడానికి ఏం లేవు, ఆహార పదార్థాలు లేవు. పైగా వీళ్ళు ఎక్కడున్నారంటే అరణ్యములో ఉన్నారు. ఎందుకు అరణ్యములో ఉన్నారంటే సౌలు అనే రాజుకు భయపడి వీరు అరణ్యములో ఉన్నారు. వీళ్ళకు దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, కర్మేలునందు నాబాలు అనేటువంటి ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. అతనికి 3000 గొర్రెలు ఉన్నాయి. 3000 గొర్రెలు ఉన్నాయి అతనికి. అతడు గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించడానికి బయలుదేరినాడు పనివాళ్ళను పెట్టుకొని. ఆ బొచ్చు కత్తిరించేటప్పుడు కొన్ని జీవాలు ఉంటాయి కదా, గొర్రెలు. వాటిలో కొన్ని ఏవైనా కాలిరిగినది కానీ, ఏదైనా జబ్బు వచ్చినది కానీ, ఏదైనా గాయమైనది కానీ, వాటిలో ఏవైనా అంటే వాటిని ఏం చేస్తారంటే వధించి తన పని వాళ్లకు ఆహారం వండి పెడతారు. అదే అక్కడ పద్ధతి అన్నమాట. ఈ విషయము దావీదుకు తెలిసింది. కర్మేలునందున్న భాగ్యవంతుడు తన గొర్రెలకు బొచ్చు కత్తిరించడానికి బయలుదేరినాడన్న సంగతి దావీదుకు తెలిసింది. దావీదుకు తెలిసి ఒక 10 మందిని తన పని వాళ్ళను పంపినాడు. ఎవరి దగ్గరికంటే నాబాల్ దగ్గరికి పంపినాడు. నాబాల్ దగ్గరికి పంపే ముందు కొన్ని మాటలు చెప్పినాడు. ఆయనను కుశలం అడిగి, అయ్యగారు బాగున్నారా, క్షేమంగా ఉన్నారా, గొర్రెల మంద బాగుందా, నీ పని వాళ్ళు బాగున్నారా అడిగి, ఎవరయ్యా మీరు నన్ను బాగున్నారని అడుగుతున్నారు, నేను ఎప్పుడు మీ ముఖం చూడలేదే అంటే, అప్పుడు నా పేరు చెప్పరు అన్నాడు. ఎవరి పేరు? దావీదు పేరు. దావీదు పేరు అప్పటికే మొత్తం పబ్లిసిటీలో ఉందా లేదా? ఎందుకు పబ్లిసిటీలో ఉంది దావీదు పేరు? గొల్యాతును ఏం చేసినాడు? గాతువాడైనటువంటి ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతును ఏం చేసినాడు? దావీదు చంపినాడు. అప్పుడు దావీదు పేరు మారుమ్రోగింది, మొత్తం అంతటా తెలిసింది.
ఈ నాబాలుకు ఒక్కోనికే తెలియదు. ఈ నాబాలుకు ఒక్కోనికి తెలియదు దావీదు పేరు. మిగతా వాళ్ళు లోకం వల్ల తెలుసు. యేసుప్రభు పేరు అందరికీ తెలుసా తెలియదా? ప్రపంచంలో తెలుసు, కానీ హృదయంలో మాత్రము యేసుప్రభుకి ఏమి ఇవ్వరు, చోటు ఇవ్వరు. యేసుప్రభు ఏమడుగుతాడు? హృదయం అడుగుతాడు. మిగతా వాళ్ళు ఏమడుగుతారు? లోకములో నీళ్ళు ఇండ్లు అడుగుతారు, పొలం అడుగుతారు, ఎంట్రుకలు అడుగుతారు, డబ్బు అడుగుతారు, బంగారం అడుగుతారు. మిగతా వాళ్ళు అడగకుండా కానీ ఇల్లు ఇచ్చంటారు. అది సంగతి. యేసు ప్రభు హృదయం అడుగుతాడు. కాబట్టి ఆడపిల్లలు పుట్టింటికి వచ్చి ఏమడుగుతారు? ఇది చెప్పరు మీరు? ఏమడుగుతారు? ఏం అడగారు? మూగేళ్ళలో కొంటారులే, ఏం పట్టనట్టు ఉంటారు. మన ఊర్లో ఎవరైనా సరే ఆడపిల్లలు పుట్టింటికి వచ్చినారంటే మూగేళ్ళలో కొంటారన్నమాట. ఏం అడగరు. ఏది పడితే అది తిని అదెప్పత ఇంట్లోకి వెళ్ళిపోతారు. బైబిల్లో అడుగుడి ఇవ్వబడును. కాలేబు కుమార్తె అక్సా, కాలేబు కుమార్తె అక్సా ఒత్నీయేలు భార్య. న్యాయాధిపతులలో మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు? ఒత్నీయేలు. ఆ ఒత్నీయేలు భార్య పేరు అక్సా. కాలేబు కుమార్తె ఏమడిగిందంటే నీటి మడుగులు అడిగింది. నీటి మడుగులు ఎల్లప్పుడూ నీళ్లు మారే పొలము కావాలని అడిగింది తండ్రిని. పంట పండనేది మెట్ట పొలం ఇచ్చినావు, నేనేం చేస్తా దాన్ని, బీడు అది నాత కాదు, పంట పండేది ఒక ఎకరైనా పర్వాలేదు అది అని చెప్పి అడిగిందని చెప్పి గ్రంథంలో రాయబడింది. అందుకే అడుగుడి ఇవ్వబడను. కుశల ప్రశ్నలు అడిగి క్షేమ సమాచారం తెలుసుకొని అప్పుడు ఎవరా మీరు అంటే నా పేరు చెప్పన్నాడు. మేము దావీదు పంపినటువంటి పని వాళ్ళము. నా ఏలినవాడ తగ్గించుకున్నారాడా, నీ దాసుడైన దావీదు, నాబాలు తండ్రి నీ దాసుడైన దావీదు నీ దగ్గరికి పంపినాడు. నీ దగ్గర గొర్రెలకు బొచ్చ కత్తిరిస్తున్నామని తెలిసింది. ఏవైనా గాయపడినటువంటి జీవాలు ఏవైనా ఉంటే కొన్ని మా చేతికి ఇచ్చే మేము తీసుకొని పోతాము, అడగడానికి వచ్చినాము. ఇది మెయిన్ ఉద్దేశం అని చెప్పినారు. ఇప్పుడు ఏదైనా ఒక డాక్టర్ కాడికి పోయినామనుకోండి, పోతానే ఏమంటారు మీరు? మర్యాదపూర్వకంగా ఏం చేస్తారు? నమస్కారం పెడతారా పెట్టరా? నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నమస్కారం పెడితే మనిషి ఏమవుతాడంటే దీనుడవుతాడు. బా ఎంత రెస్పెక్ట్ ఇచ్చినారు ఇల్లు అని. పేషెంట్లు అయినా ఏం చేయాలా? లోపలికి పోతానే నమస్తే సార్ అనాలా, అంతే కదా. ఏం పట్టణంలో లెక్క ఫ్యాన్కి వెళ్ళి చూసుకుంటా లైట్కి వెళ్ళి చూసుకుంటా పోయి కూర్చున్నారు అనుకో, ఎవరు రైడు ఇట్లా కూర్చుండా, పో బయటికి, ఏం వచ్చినావంటాడు అంటాడా. ఇట నా ఏళ్ళవాడా అంటే నాకంటే యజమానుడా, నేను దాసుని నువ్వు యజమానుడి అని చెప్పి నాబాలను అంటే నాబాలు మనసు కొంచెం కూడా కరగలే, కరగకుండా ఎస్ఐ ఎవడు దావీదు ఎవడు అంటున్నాడు. ఎవడా దావీదు? ఎవడు ఎస్ఐ? నా దగ్గర మచ్చు ఉన్నారు జీతగాన్లు, సంవత్సరానికి ఒకళ్ళు మారినారు, ఎవరని నేను పెట్టుకుందాం అంటే ఇలా జీతగాన్లు అనుకున్నాడు. కాదయ్యా, దావీదు పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీ ఇంట్లో కూడా తెలుసు దావీదు పేరు, పని వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, నీకు ఒక్కనికే తెలియదు. ఎందుకు తెలియలే? దావీదు పేరు నాబాలుకి ఎందుకు తెలియలేదంటే ఆయన ధనవంతుడు గనక మిగతా వాళ్ళ పేర్లు మతికి పెట్టుకోరు. బైబిల్లో ఉన్న ధనవంతుడు కూడా పాతాళానికి పోయినాక పేరు దేవుణ్ణి మతికి చేసుకున్నాడా? భూమి మీద ఉన్నప్పుడు మందిరానికి పోవాలనే, వాక్యం వినాలనే, ప్రార్థన చేసుకోవాలనే, ఆదివారం ఎగరగొట్టకూడదే అని ఎప్పుడన్నా ఆలోచన చేసినాడా? ఏమి లేదు ధనవంతుని. ఈ ధనవంతుడు కూడా నాబాలకు కూడా దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. దావీదు పేరు చెప్తేనే హడలు, చిన్నపిల్లలు కూడా పాలు తాగారు. అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు నాకు ఎవడో వాడు తెలియదంటే
సరే సరే స్వామి, నిన్ను బాగుండావా అని అడగడమే తప్పే, భంగమైనావా అని అడగడం కూడా తప్పే. మేము వచ్చిన దాన్నే పోతున్నాము, నువ్వు ఇచ్చి లేకపోతే లేదు స్వామి అని చెప్పి బయలుదేరినారు. వాళ్ళు 10 మంది బయలుదేరి దావీదు దగ్గరికి పోయి చెప్పినారు. ఏందా నా పేరు చెప్పంటివి, నీ పేరు చెప్తే వాడు ఇంత ఎత్తి ఎగురుతున్నాడు అన్నారు. కొన్నిసార్లు నేనేం చెప్తా అంటే, మావాడే 2-3 సార్లు చెప్పినాడు, సిరివెల్ల మెట్ట మీద మందుల షాపులు ఉన్నాను అన్నాడు. అంటే ఏమి రాదు అంటే మందులు ఎత్తుకుంటున్నా అన్నాడు. అంటే ఏం చేయాలా అంటే ఫోన్పే కొట్టాలా అన్నాడు. ఆ నెంబర్ చెప్పమను చెప్తాను, ఏం చేస్తాము, ఫోన్పే కొట్టు, అంతే కదా. ఆ మనిషి ఉండి దగ్గరుండి మాట్లాడి డీల్ చేసి ఇది ఎంత అయ్యా, ఇది ఎంత ఖరీదు, బిల్ ఎంత, అవన్నీ చెప్పాల్సిన అవసరం లేంగా. వాళ్ళ నెంబర్ చెప్తే చాలు, ఏమవుతుంది, పని సక్సెస్ అవుతుంది. దీంట్లో కూడా చెప్తుంది, మీరు పంపిన డబ్బులు సక్సెస్ అయినాయి అని కూడా చూపించాలి సెల్లులో, తెలుసా మీకు? మరి దేవుని దగ్గర సక్సెస్ కావాలంటే ఏం చేయాలా? మన పని సక్సెస్ కావాలంటే, సఫలము కావాలంటే ఏం చేయాలా? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవల యోరన నాటబడి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, పచ్చటి చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనదంతయు సక్సెస్ అవును. యెహోవా అంటే బైబిల్ను రోజు చదివేవాడు, వాని ఆలోచన ఏమవుతుంది, సఫలమవుతుంది. నాబాలు ఎప్పుడన్నా చదివినాడా బైబిల్? నాబాల్ అనే పేరుకి అర్థము మొరటువాడు అని. మొరటోనికి ఎలాంటి భార్య దొరికింది? సుబుద్ధి కలిగిన భార్య. ఎవరు ఆమె? అబిగైలు. జంట చూడండి ఎట్లుందో, మొరటోనికి జ్ఞానవంతురాలు దొరికింది. గుర్తుపెట్టుకోండి, కుటుంబాల్లో నెమ్మది సమాధానం ఉండాలంటే కాంప్రమైజ్ అనేది ఉండాలి భార్యాభర్తల మధ్యన. దాన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటారు. కాంప్రమైజ్ అనేది ఉండాలి. భర్తకు ఎంత బాధ్యత ఉందో భార్యకు అంతే బాధ్యత ఉంది, భార్యకు ఎంత బాధ్యత ఉందో భర్తకు కూడా అంతే బాధ్యత ఉంది, కుటుంబాన్ని నడిపించుకునేటువంటి పద్ధతిలో. కొందరున్నారు మన దగ్గరికి పని చేయనికి వస్తూ ఉన్నాడు. ఏమయ్యా ఇంట్లో ఆమె ఏం పని చేస్తుంది అని చెప్పిన. అంటే ఆమె కూడా వస్తుందన్న, పని చేయనికి వస్తుంది, కానీ 400 రూపాయలు కూలిస్తే 2 నెలలు పని చేస్తే 20,000 రూపాయలు వచ్చిందంట. 20,000 రూపాయలు వస్తే 1 రూపాయి భర్తకి ఇవ్వలేదు. నేను ఎందుకు ఇస్తా నీకు, నేను పని చేసి? 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివియాలా, సొంత ఇల్లు లేదు, రెంట్ కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, నెల సరుకులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి, చేతుల కష్టం చేసి బ్రతకాలి. అలాంటప్పుడు నా భర్త ఒక్కడే ప్రయాసపడుతున్నాడని చెప్పి భార్య 2 నెలలు భర్త దగ్గరే బిల్డింగ్ కట్టడానికి పోయినప్పుడు కూలీలు ఇంటి యజమానుడు ఇస్తే 1 రూపాయి చేతిలో పెట్టలేదు. ఏమి పెట్టడం లేదంటే, నేను పని చేసినా ఇవి నావి, నీకెందుకు ఇచ్చా, ఈ పిల్లలకి ఏం పెట్టాలా, నువ్వే పెట్టుకో, ఇంటి రెంట్ ఎవరు కట్టాలా, నువ్వే కట్టుకో, ఊరికేనైనా చేసుకోండేది, సాకాల్సిందే. నేనైతే పైసలు ఇవ్వను, నువ్వు తెచ్చి పెడితే వండి పెడతా అంతే, నా డబ్బులు మాత్రం ఇవ్వను. ఇప్పుడు ఇలా గీత గీసుకొని కూర్చుంటే ఆ కుటుంబం ఎన్ని రోజులు మనగడలు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? ఒకవేళ ఆ వ్యక్తి మరణించినాడు అనుకోండి, పోషించేవాడు మరణించినాడు అనుకోండి, ఆమె పరిస్థితి ఏంటి? తెచ్చి పెడుతుంటే తింటున్నావు, ఏం మిగిలియలేదు, ఏం లేదు. పైగా ఇంకొకటి ఏంటంటే దోపిడి. ఈ పిల్లోడు 50-100 జోబులో పెట్టుకుంటే కొట్టేసి, ఏమో నాకేం తెలుసు, నేను నన్ను దొంగని చేస్తానా, మళ్ళా లిగాడు ఇంట్లో.
స్వామి అసలు ఏం వద్దు పోతే పోయింది అని ఊరికా కట్టుకోలేక 10 ఏళ్ళ ముంటే అప్పే కట్టుకుంటున్నాడు. ఏమింటే ఆమె ఏ పని చేయదన్నా. ఒకసారి ఏదో జీవనం కోసం అని చిన్న అంగడి పెడితే రారని చెప్పి అక్క పిల్లలకు చెల్లెల పిల్లలకు అన్నీ ఇచ్చిందంట. తినరు ఎటన్నా కానీ ఏమింటే ఇంక ఏం మిగలలేదు అయిపోయినాయని చెప్పిందంట. అంటే 2 రోజులకే మొత్తం అమ్మి పడేసింది, ఏం లేదు. అంటే ఇలాంటి కుటుంబాలు ఒక్కరు కాదు ఉండేది, భార్య కొద్ది భార్య భర్త కొద్ది భర్త. ఇట్లుంటే కుటుంబాలు ఎప్పుడు అభివృద్ధిలోకి రావు. రాసి పెట్టుకోండి, జీవితాంతం వాళ్ళు ఎట్లుండేళ్ళు అంతే. ఆ రోజుది ఆ రోజు కూలి తెచ్చుకొని తిని బతకాల్సిందే తప్ప వాళ్ళ అభివృద్ధి అయ్యేది ఉండదు. బైబిల్లో దేవుడు అట్లా చెప్పలేదు, దేవుడు అలాగ చెప్పలేదు. ఇద్దరు కలిసి పని చేయాలి, ఇద్దరు ఏకీభవించి తీర్మానాలు చేసుకోవాలి, ఇద్దరు కాంప్రమైజ్ కావాలి. నీ దారి నీదే, నా దారి నాదే అనేట్టు ఉండకూడదు. ఉంటే ఆ కుటుంబాలు నిలుచవు అని రాయబడింది. జ్ఞానవంతురాలు ఇల్లుని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. బైబిల్లో రాయబడిన ఈ వాక్యాలు. కాబట్టి కుటుంబాన్ని కట్టుకునేది, పోషించుకునేది ఇంటికి హోమ్ మినిస్టర్ ఎవరు? హోమ్ మినిస్టర్ ఎవరు? స్త్రీనే. ఇంటి బాధ్యత చూసుకోవాల్సిన పనులు స్త్రీనే. కాబట్టి కొందరు ఏం చేస్తారంటే కూరగాయలకు కానీ సరుకులకు కానీ డబ్బు ఇచ్చే దాంట్లో నెలకు ఒక 1000 రూపాయలు కొట్టేసి సంవత్సరానికి 12,000 ఎత్తిపెట్టి 5 ఏళ్ళకు 60,000 ఎత్తిపెట్టి పెళ్ళి అయినాక మా అక్క 60,000 ఒకేసారి ఇచ్చింది కొడుకు. యాడిది అక్క ఇట్లా అంటే, నీకు తెలుదులేరా అంటుంది. 60,000 తీసుకున్నాడు, మలివెళ్ళి కానీ ఇచ్చే మట్ల సంగం మింగేసినారు. 1 రూపాయి తిరిగి ఇయ్యలే. 5-6 ఏళ్ళు కూడబెట్టి కొడుకు ఇచ్చే, కొడుకు తీసుకుపోయి భార్య పెండ్లైన మరుసటి రోజే మలివెళ్ళికి డబ్బులు లేవంట వాళ్ళకు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చే ఏం డబ్బులు అడుగుతున్నావంటుంది. మొదటి రోజే ఏం నెల కాలే, 2 నెలలు కాలే, 3 నెలలు కాలే, సంవత్సరం కాలే. పెళ్ళైన 2వ రోజే 3వ రోజు మలిమెల్లికి పోతే 1,00,000 రూపాయలు కొట్టేసింది. ఇంతవరకు ఇవ్వలేదు. కుటుంబము నెగడమే కష్టమైంది. ఇప్పుడు సచ్చావో బతుకుతావో అప్పు కట్టుకో, నేను మాత్రం రూపాయి ఇయ్యను. ఈయనంటాడు, ఏమన్నా ఇట్లుంటారని నేను చూసినానా, వాళ్ళ గుణం ఇట్లుంటుందని అనుకోనంటే పెళ్ళే చేసుకోకపోదు అంటున్నాడు. అసలు అవసరమే లేదంటున్నాడు. గుణం ఇట్లుంటే ఇంకా ఏమవుతుంది? ఒక్కడే దోకి అయిపోవాలంతే. ఇంకా మిగతా వాళ్ళంతా పరాన్న జీవుల లెక్క పెరుక్కొని తింటుంటారు. అది రాయబడింది. ఇట్లనింటే ఏం చేస్తామన్నా నాకేం దిక్కు తెలియలేదు అంటున్నాడు. ఇప్పుడు దాదాపు 2 నెలలు అయింది పని చేయబట్టి, 1.5 నెలన్నర, 6 వారాలు అయింది. 6 వారాలకు 30,000, వారానికి 5,000 కూలి, రోజు 800 అన్నమాట. 6 వారాలు అయింది. ఏమయ్యా మిగిలినాయంటే, ఏడ మిగిలినాయన్నా? ఫీజు కట్టుకోవాలా, ఇంటర్నెట్ కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, ఆటో కొత్తది తెచ్చి పెట్టుకున్నాడు, బాడకి ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే వారం రోజులు తిప్పేది మేము తిరిగినేది 3 రోజులు అని చెప్తున్నారు. అంత మోసమే అన్నా, ఏం చేస్తావు అంటున్నాడు. ఇట్లయితే బతకడం చాలా కష్టమయ్యా అని చెప్పిన. లోకంలో ఇట్లాంటి కుటుంబాలు దండిగొన్నాయి కుటుంబాలు. పోనీ అదేమన్నా ఎత్తిపెట్టి దాన్ని ఏమన్నా ఉపయోగించినారంటే వ్యర్థమైన దానిలకు ఉపయోగించే, దేనికి? వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తారు. ఏం ప్రయోజనం ఉండదు. మనం తినము, పిల్లలు తినకపోయారు, ఇంట్లో వాళ్ళు తినకపోయారు, ఎవరు తినకపోయారు, వ్యర్థంగా అయిపోతాయి. కాబట్టి దైవగ్రంథంలో చూస్తున్నాము, నాబాలు ఎలాంటోడు? మొరటోడు. భార్య ఎలాంటిది? సుబుద్ధి కలిగినది. ఆమె సుబుద్ధి కలిగినది కనుక దావీదు పేరు చెప్తానే ఆమెకు మైండ్ బ్లాక్ అయింది. ఎవడు అంటుంటారు, పండుగాడు చెప్తే వాని మైండ్ ఏమవుతుంది? బ్లాక్ అవుతుంది అంటుంటారు చూడు. అట్లయిపోయింది ఈమెకు. బాబా ఎంత పని చేసినాడు నాయన, తెచ్చుకున్నాడు ముప్పు పానం మీదకి. మొరటోడు అంటే మామూలు మొరటోడు కాదు. వీడు
ఎంత పని చేసినాడని చెప్పి వెంటనే పనివానికి చెప్పి గాడిద గంత కట్టించి పరుగు ఆల్రెడీ వండి పెట్టింది. అది 2 గొర్రెల మాంసము, పొట్టేళ్ళ మాంసము, 200 రొట్టెలు, 200 అంజూరపు ఆడలు, ద్రాక్ష గెలలు, మొత్తం అన్ని గాడిదలకు 5 గాడిదలకు వేసుకొని వండిపెట్టిన మాంసము, భోజన పదార్థాలు, రొట్టెలు అన్నీ తీసుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తెలిసింది సమాచారం. వెంటనే దావీదు దగ్గరికి పోయి నా ఏలినవాడా అని పాదాల మీద పడింది. తప్పు ఆయనది కాదు నాది అనింది. ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? తప్పు చేసింది భర్త, ఆ తప్పు నాది అనుకో స్వామి, ఆయనకు తెలియదు ఎట్లా మాట్లాడాల్సింది, నన్ను క్షమించు నాయన అని చెప్పి పాదాల మీద పడి ఇదిగో ఈ కానుక తెచ్చిన, ఇదిగో 200 రొట్టెలు ఉన్నాయి, 5 గొర్రెల మాంసం ఉన్నది, అంజూరపాటలు ఉన్నాయి, ద్రాక్ష గెలలు ఉన్నాయి, నీకు తీసుకొని పోయి నీవు నీ వాళ్ళు తినండి అని చెప్పి శాంతింపజేసింది. అప్పుడు దావీదు, దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించి ఆపు చేయించినాడు, లేకపోతే ఈరోజు జీవముతో వాడు ఉండేవాడు కాదు భూమి మీద అన్నాడు. ఈరోజు జీవంతో ప్రాణంతో ఉండేవాడు కాదు నాబాలు, ఖచ్చితంగా నేను తీర్మానం చేసుకున్నా అని చెప్పి వచ్చినాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, నాబాలు యొక్క గొర్రెల కాపరులకు వాళ్ళు ఏదైనా పని మీద ఇంటికి వెళ్ళిపోయినప్పుడు, ఊర్లకు పోయినప్పుడు దావీదు ఆ గొర్రెల మందను మేపినాడు. గొర్రెల మందలను ఏం చేసినాడు? మేపినాడు, కాసినాడు. అక్కడ ఒక క్రూర మృగానికి కానీ ఏదే కానీ నష్టము వాటిల్లదని రాయబడింది. నష్టము వాటిల్లో లేదు. ఈయన ఉన్నంతకాలం సేఫ్టీగా ఉన్నాయి గొర్రెల మందలు అక్కడ ఆ ఏరియాలో. ఎవరున్నప్పుడు? దావీదు ఉన్నప్పుడు. మనం ఉన్నప్పుడు గొర్రెల మందలు ఏమవుతాయి? బుద్ధి తెచ్చుకోవాలి. ఈనాడు ఎట్లున్నారంటే గొర్రెల మందలు అంటే సంఘాలు, చుట్టుపక్కల ఉన్న సంఘాలు నేను చెప్పేది. గొర్రెల మందలను సంఘాలలో జరబడి సీల్స్ అన్నారు. దావీదు ఉన్నప్పుడు గొర్రెల మందలో ఏ నష్టము జరగలేదు, ఏ క్రూర మృగము దాడి చేయలేదు. క్రూర మృగము లాంటి వాళ్ళు సంఘాల మీద, గొర్రెల మందల మీద దాడి చేసి 2గా చేసి ఇప్పుడు 8 సంఘాలను 2 చేసినారు. 8 సంఘాలు ఉన్నాయి, పేర్లతో సహా చెప్తా నేను. ఏమన్నా అట్లా చెప్తామంటే మీరు చేసినారా చేయలేదా అని చెప్పారు. బైబిల్ పట్టుకొని ఎందుకు వచ్చింది? చేసినామన్నా. మరి మందను కాపాడాలన్నా 2 చేయాలన్నా? మీరు చెప్పరు. మందను దావీదు ఉన్నప్పుడంతా మంద ఏమవుతుంది? క్షేమంగా ఉంది, ఏ నష్టం లేదు, ఏ క్రూరమృగం దాడి చేయలేదు. ప్రవదాస అయిపోతానే ఇవన్నీ క్రూరమృగాలు తేలినాయి పైకి. గొర్రె చర్మం కప్పుకొని ఉన్నాయి తోడేండ్లు. ప్రవదాస ఈ గొర్రెలే లేని చెప్పి లోపల చేర్చుకున్నాడు. ప్రవదాస అయిపోయినాక, వినిరెడ్డి పోయినాక ఈ గొర్రెలు ఏం చేసినాయంటే చర్మాన్ని పక్కకు వేసినాయి, పైన కప్పుకునేటి. నకిలీ గొర్రెలు ఇవి, తోడేండ్లు. వీటికి ఏం పనింది? దయాదాక్షిణ్యాలు ఉంటా. ఏమయ్యా వచ్చినారు, వాడు చూడన్నా చెప్పిన మాట వినకుండా ఉన్నాడు, వినలేదా? రేపు ఆదివారం మేము వచ్చాము, వ్యాన్ వేసుకొని ఆరాధన పెట్టుకోరి పో. మీరే మర్ర వచ్చినారు, మాకు కూడా పరిస్థితి బాగాలేదంటే మీరు ఆరాధన పెట్టుకోర్రి, మీరు అన్నం వండి పెట్టర్రి, ఇంత చపాతీలు చికెన్ వండర్రి, ప్రార్థన చేస్తాం, ఆరాధన ప్రారంభించాం, అయిపోయా పో. నీదొక సంఘం, ఆకుమల సంఘము, కోయిలకుంట్ల సంఘము, గుండిపాపల సంఘము, గోస్పాట్ల సంఘము, కొండజుట్టుల సంఘము, అన్ని సంఘాలే. అంతటా పోవడం, తినడం, రావడం. మనం ఏమన్నా పెట్టినామంటే ఏం లేదు. దావీదు ఉన్నప్పుడు సంఘాలు ఎట్లున్నాయి? అట్లా ఇప్పుడు ఇట్లా చెప్పాలా? సంఘాలు ఎట్లున్నాయి? క్షేమంగా ఉన్నాయి. పౌలు దినాలలో బైబిల్లో రాయబడింది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. క్షేమాభివృద్ధి నొందుచు అనే కాడ 1 నెంబర్ వేసి కింద ఫుట్నోట్లో కట్టబడుచు అని రాయబడింది. సంఘాలు దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటే ఇప్పుడు నెలలు పోవడం వలన సంఘాలు దినదినం నీరసించిపోతున్నాయి.
వీళ్ళు పోయినప్పుడు 20 మంది ఉంటారు, లేదా 50 మంది ఉంటారు. మళ్ళీ రెండోసారి పోతే 50 మంది 20 మంది ఉంటారు. ఇట్లుంది వీళ్ళు అడుగు పెడితే వాళ్ళు ఎవడు అంటారు చూడు, ఐరన్లే గురాని. వీళ్ళు అడుగు పెట్టినారంటే ఆ సంఘాలు పాతాళమే. ఇంకా అట్లా తయారైనారు. కాబట్టి ప్రారంభ దినాలలో సంఘము యూదయ సమరయ ప్రాంతంలో, చుట్టూ గలిలయ ప్రాంతంలో అదంతా సంఘాలన్నీ ఎట్లున్నాయి, క్షేమాభివృద్ధి నొందుచు కట్టబడుచు ఉంటే, ఇప్పుడు కట్టబడిన వాటిని పడగొట్టడానికి బయలుదేరినారు. సంఘాలను కట్టాలన్నా పడగొట్టాలన్నా. పౌలు అన్నాడు, నేను మిమ్మల్ని కట్టడానికే వచ్చినా కానీ పడగొట్టడానికి రాలేదు. అనేకులు ప్రార్థన చేసి ఏం చేస్తున్నారు, విశ్వాసులను ఇట్లా పెడతానే చాలు, టచ్ అంటానే పడిపోతున్నారు. ఏంది ఇది? నేను పోయి నిలబడతాను, నన్ను ఎవడన్నా పడగొడతాడంటే ఒక్కడు పడగొట్టాడు. ఎందుకు పడగొడతారు? వాళ్ళల్లో లేదు, ఉత్తది అంత పవర్ లేదు, ఏం లేదు, ఊరికే డూపు. అట్లా చేయి పెడతానే పడిపోతుంటారన్నమాట. ముందే ప్రాక్టీస్ అంట వాళ్ళకు. ఆ జనాంగానికి ముందే ప్రాక్టీస్ చేసినారంట. ఏం తెలియకుండా అమాయకుల గుంపులు వచ్చి చేరింటారు. వీళ్ళు పోతానే నిలబడతారు, నిలబడతా టచ్. ఒకేమంటా ఉంది, ప్రభువా నాకు మంచి అల్లుడు రావాలి నాయన అని అందిందంట. అంటానే రెండో రోజు వచ్చానంట కుటుంబం. ఒక పాస్టర్ కుమారుడు వచ్చినాడంట. నాయనా ఒక ఇంటికి వెళ్ళి చూసిందంట. చూచి అబ్బా ఇండ్లు ఏముంది, నాకు కూడా ఇలాంటి ఇండ్లు ఉంటే బాగుండు అనుకుందంట. అంటానే నెలకే ఒక ఇండ్లు ఇచ్చానంట దేవుడు ఆమెకు. మళ్ళా స్వామి నా బిడ్డకు పెళ్ళయింది, ఒక తులం గొలుసన్నా పెట్టలేదు నేను, పరలోకములో ఉన్న బంగారం ఒక తులం గొలుసు భూమి మీద పడునుగా కానిందంట. అంటేనే ఆటో దిగుతానే కనబడానంట ఆమెకు. ఇంట్లో నుండి పోయి ఆటో దిగిందంట, దిగుతానే కనబడానంట. ఏంటి? తులం చేయను. మనోళ్ళు ఎట్లున్నారంటే, అబ్బో ఈమె ఎంత భక్తిపర్రాలు, ఏం కథ, ఇండ్లు లేదంటే ఇండ్లు ఇచ్చినాడు, బంగారు లేదంటే బంగారు ఇచ్చినాడు. తర్వాత ఒక నెత్తిన పెట్టి ప్రార్థన చేస్తే 500 రాళ్ళు వచ్చినాయంట ఆమెలో నుండి, కడుపులో నుండి. సన్న రాళ్ళు 500 మామూలు తక్కువ కాదు. ఏం రాళ్ళతో ఇండ్లు కట్టుకునేదేమో కడుపులో మొత్తం వచ్చినాయి. ఇట్లా చెప్తుంటే మందలు రామ్మా, నువ్వు రామ్మా, మాకు బంగారు వచ్చాది నువ్వు చెప్తే, కుంటి కొద్ది మంచి కొద్ది అని చెప్పి కథ చెప్పినట్టుంది ఆమె చెప్పే మాటలు. ప్రజలు కూడా అట్టనే అలవాటు అయిపోయినారు. దీనికి కామెడీగా బ్రహ్మానందాన్ని ఇంకొకరిని పెట్టి, ఏం రా ఇంత అద్భుతము అని ఇట్లా ఆమె చెప్పేదానికి వీళ్ళు కామెడీ పెడుతున్నారు. అంటే ఎంత హేళనగా తయారైపోయినారో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొకమైతే మేరీ రత్నం, కేవీ రత్నం, మేరీ రత్నం, ఆయన కానిస్టేబుల్. ఈమె మామూలు ఇంటికాడ 5వ తరగతి పాస్ అయినది. డాక్టర్ మేరీ రత్నం అని పెట్టుకుంది ముందర, రెవరెండ్ అని పెట్టుకుంది 5వ తరగతి చదివినామె. ఏం లేదు, పొట్టగొచ్చి అచ్చరం రాదు, అన్ని కళ్ళబొల్లి మాటలే. వాడు అంటున్నాడు, కామెడీ చేస్తాడు అంటున్నాడు, ఈమెనికిన రాజమౌళి దగ్గర పెడితే బాహుబలి లేదు, ఏది లేదు, మొత్తం ఈమె గ్రాఫిక్స్ అన్నీ చెప్తాదంట. మొత్తం పరలోకం పోయి బంగారంతో కట్టబడిన ఇండ్లు చూసి, ప్రభా కిచెన్ బాగలేదు నాయన అనిందంట. నాకు నచ్చలేదు, అది వాస్తు ప్రకారం లేదంటుందంట పరలోకంలో. దేవుడు కట్టిన ఇంట్లో కిచెను వాస్తు ప్రకారం లేదంట ఆమెకు. ఇలా ఉయ్యాల ఉండింటే బాగుండు, బంగారు ఉయ్యాల అని అడిగిందంట పరలోకంలో. అప్పుడు దేవుడు దూతను పక్కన పెట్టింటే గ్రాఫిక్స్ చూపించన్నారన్నమాట. ఆమె పరలోకంలో ఆమె ఉన్నట్టు, దేవుడు దూతను ఆమె దగ్గర పెట్టినట్టు అవన్నీ చూపిస్తా ఉంటే, ఈ ప్రజలు ఫోన్పేలో, గూగుల్ పేలో డబ్బులు పంపడమంట. ఎవరే కానీ మాటలు విని పంపకపోయినారా మీకు శాపం వచ్చాది, జాగ్రత్త అనింది. మీరు ఇవన్నీ ఇన్నాక పంపలేదనుకో మీకు శాపం వచ్చాదని చెప్పి, ఆయన మాకెందుకు శాపము, నీకు కావాల్సింది ఫోన్పే, గూగుల్ పే కదా అని డబ్బులు తీసుకుపోయి ఆడ ఏట్లో కట్టింది మందిరము. వరదలు వచ్చి కొట్టుకపోయింది.
మళ్ళీ కొట్టుకపోయింటే మళ్ళీ చూపించండి, పోయినాది మందిరం కొట్టుకపోయింది, మళ్ళా డబ్బులు పంపర్రి అని. ఏమయ్యా ఇదంతా వ్యాపారం చేసి పెట్టినారు అంటున్నారు. ఏం చేసినారు? వ్యాపారపు టిల్లుగా చేసినారు, దొంగల గుహగా చేసినారని చెప్పి రాయబడింది. కాబట్టి దేవుని నామానికి ఏం తెచ్చన్నారు? ఇల్లు ఘనత తెచ్చన్నారా, అవమానం తెచ్చన్నారా? ఆ కామెడీ గాలను పెట్టి యూట్యూబ్లలో పెట్టి సోషల్ మీడియాలలో తిప్పుతూ ఉంటే ఏం రా లాస్ట్కి ఇట్లా తయారైపోయినారు అనిపించింది. ఇట్లా తయారైనారు. కాబట్టి మనము ప్రేమ కానీ ఆప్యాయత కానీ ఉన్నప్పుడు వందనాలయ్యా, వందనాలమ్మా, వందనాలక్క అంటారు. ఏం లేదనుకో సైగా వెళ్ళిపోతుంటారు అంతే. ఇటు అదే అన్నాడు కుశల ప్రశ్న. దైవజనుడు పౌలు కూడా యెరూషలేము పెద్దలను ఏమడిగినాడు? క్షేమ సమాచారం. చివరిగా ఒక మాట చెప్తాను. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయంలో ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. యోసేపు సహోదరుల యొక్క క్షేమ సమాచారాన్ని ఎవరికి చెప్తున్నాడు? తండ్రికి చెప్తున్నాడు. అక్కడ రాయబడినది 2వ వచనములో చివరి భాగము. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండెను. చెడుతనమును గురించిన సమాచారం ఎవరికి చెప్తున్నాడు? తండ్రికి. యోసేపు మీ అన్నగారంతా బాగున్నారా అని యాకోబు అడిగినాడు. బాగుంటే బాగున్నారు, లేకపోతే బాగలేదు. కొందరిని అడిగిన ఏమక్క బాగు అంటే ఏం బాగులే అన్నా, ఏటనో కట్టలే, అట్టనే ఉన్నాములే అంటారు. అంటే ఒరే అడగడమే పెద్ద తప్పు కదరా నాయన. ఏం బాగులే అంట. ఏం బాగులే అంటే ఏమనాలా అంటే బాగా చూసుకోమనా, మేము భంగమైనా మమ్మల్ని బాగా చూసుకొని అడిగినందుకు. కొందరు అట్లా ఉంటారన్నమాట. ఏమోలేనా దేవుని దయ వలన ఒక రకంగానే ఉన్నామంటే అది వేరే విధంగా ఉంటుంది. దేవుని కృపలే, దేవుని దయలే అంటే అంటారు కొందరు అది కూడా అన్నారు. ఇక్కడ యాకోబు యొక్క కుమారులలో యోసేపు సహోదరుల యొక్క అన్నగారి యొక్క మంచి సమాచారం చెప్తున్నాడా, చెడు సమాచారం చెప్తున్నాడా? సహోదరులంతా మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెడ్డోళ్ళు. చెడ్డ సమాచారం ఎవరికి చెప్తున్నాడు? తండ్రి చెప్తున్నాడు. మనల్ని గురించిన సమాచారము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. మన చిట్ట మొత్తం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. మనం ఎప్పుడు భూమి మీద పుట్టినాము, ఎన్నేళ్ళు బతికినాము, ఎంతమందికి మేలు చేసినాము, ఎంతమందికి కీడు చేసినాము, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి? దేవుని దగ్గర ఉంటాయి. ఆడ తప్పించుకోనికుందా? లేదు. ప్రతి ఒక్కరు దేవునికి ఏం చెప్పాలా? లెక్క చెప్పాలా. ఈడ చెప్పకపోయినా పర్వాలే, అసలు కాడ ఆడ చెప్పాల్సింది వచ్చాది. ఎక్కడ? దేవుని దగ్గర లెక్క చెప్పాలి. అడుగుతాడా అడగడా? పాట కూడా వాడినారు కదా, అడుగుతాడన్నా లెక్క అడుగుతాడు, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడు ఒకరోజు, ఆ రోజు చెప్పాల్సింది వచ్చాది. కాబట్టి ఆడ నిలబడే ధైర్యం అన్న ఉండొద్దా మనకు? దేవుని దగ్గర నిలబడే ధైర్యం ఉండొద్దా? అలా నిలబడే ధైర్యం ఉండాలంటే ప్రతి ఆదివారం వచ్చి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించి దేవుని వాక్యం విని ఆయన సన్నిధిలో కనపడితే చాలు. పోయిన ఆదివారం చెప్పిన ఏమో పన్నెండు ఉరికిరి బైబిల్ తీసుకొని రొట్టెలు కానుకేచ్చానే ఇంకా పోతున్నారు. నేను ఇట్టనే చెప్పిన, ఏం పని మీద పోతున్నారు? అసలు రావడం దేనికి? మందిరానికి దేనికి వచ్చినది ఆదివారము? ఆ రొట్టెల పాత్రలో చేయనీకా? ఆయనతో కానుకేచ్చే కానుక తీసుకొని ఇంకా బొర్రా నాయన మీరు అంటాడా దేవుడు. తర్వాత ఏం చేయాలా? వాక్యం వినాలని రాయబడింది. తూర్పు దేశ జ్ఞానులు ఆ కానుకలు వేసినాక దేవుణ్ణి ఆరాధించినారు. ముందు ఆరాధించినాక కానుకలు వేసినారు. కానుకలు వేసినాక ఏం చేసినారు? దేవుని చేత బోధింపబడిన వారై వేరొక మార్గంలో పోయిరి. కానుకలు వేసినాక దేవుని చేత వాక్యం విని ఇంట్లోకి పోవాలి. అది వాక్యం చెప్పేది. ఆ రొట్టెలో చేయేస్తానే కానుక సంచిలో కానుకేసి ఇంట్లోకి బొమ్మని కాదు. ఇలాంటి పనులు చేసే లేనిపోని సమస్యలు శ్రమలు తెచ్చుకునేది. ఏమి ప్రయోజనం ఉందంటే ఏమి ఉండదు ప్రయోజనం. తుత్తర ఎక్కువ అంతే. ఇంటికి పోతే ఏదో
పొడుస్తున్నాం సాధిస్తున్నాం అని అనుకుంటారు, కానీ సున్నా, ఏమి రాదు. ఆదివారం మందిరంలో కూర్చోడానికే నీకు సమయం కేటాయించగలేకపోతే పరలోకములు ఇగోయిగాలు ఎట్లుంటారు? ఈడ 1 గంట సేపు కూర్చోలేకపోతే పరలోకములు ఇగోయిగాలు ఉంటారా? ఈడ అలవాటు అయితే ఆడ అలవాటు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా లేదా? 3 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు ఉన్నారా లేదా? పాలు తాగే పిల్లలు, నడిచే పిల్లలు. ఏ బడికి పంపుతారు? పిండి బడి. అంగన్వాడి బడి అనేది మామూలుగా చదువుకొని నెలకు. మొరటోళ్ళకి ఏ బడేది? పిండి బడి. అబ్బా, పిండి బడి పంపితే పిండి పెడతారు, గుడ్డు ఇచ్చారు, పాలు ఇచ్చారు. ఒకైనా చెక్కింగ్కి వచ్చాడు, ఏమరా గుడ్డు ఇస్తున్నారా సార్? వారమైంది సార్ ఇయ్యలే. ఏమ్మా? లేదు సార్ ఇచ్చాన్నాం. పిల్లలు అబద్ధం చెప్తారా? మిమ్మల్ని సస్పెండ్ చేస్తా జాగ్రత్త అంటున్నాడు ఒకడు, ఫుడ్ కమిషనర్. పిల్లలకు అలవాటు చేయడానికి ఏ బడికి పంపుతున్నాం? పిండి బడికి. కనీసం మందిరానికి అలవాటు కావాలి కదా. ఈడ ఇది పిండి బడి లాంటిది అనుకోండి మందిరము. ఈడ అలవాటు అయితే పరలోకానికి కూడా అలవాటు అవుతారు. ఈడ అలవాటు లేదనుకో స్కూల్కి కూడా పోరు. పిండి బడి ఎగరగొట్టినాడు స్కూల్కి పోడు, గుర్తుపెట్టుకోర్రి. ఇది అలవాటు అయితే స్కూల్కి అలవాటు అవుతాడు, స్కూల్కి అలవాటు అయితే కాలేజీకి అలవాటు అవుతాడు. మందిరంలో అలవాటు అయితేనే పిల్లలకు భయము భక్తి కలిగి ఉండేది. ఈ అలవాటు లేదనుకోండి భంగమైపోతారు. కాబట్టి యోసేపు ఏం చెప్తున్నాడు? సహోదరులకు ఏం చెప్తున్నాడు? చెడు సమాచారము ఎవరికి చెప్పినాడు? తండ్రికి చెప్పినాడు. మనం ఎవరికి చెప్తాం? మందికి చెప్తాము. మనము తండ్రికి కాదు చెప్పేది, మందికి చెప్తాము. మంది ఏం చేస్తారు? ఇంకా రెచ్చగొడతారు. మందికి చెప్తే అట్లనా ఇట్లనా, అట్లయితే అట్లా చెయ్యరు అంటారు. మందికి ఎప్పుడే కానీ చెప్పకూడదు. మనం చెప్పాల్సింది ఎవరికి? దేవునికి. దేవుడి తలంపులన్నిటినీ మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. మీరు భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి, మీరు చాలామందిని ప్రశ్నలు అడిగినారు. వారు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఆయనను ప్రభా, మనుషుల యొక్క క్షేమ సమాచారం తెలుసుకోవాలని, వాళ్ళను పరామర్శించాలని, విచారించాలని లేఖనాల్లో రాయించినందుకు మీకు స్తోత్రాలు. పై విచారణకర్తలుగా కొందరు నియమించారు. ఎవరు వచ్చినారు, ఎవరు రాలేదు, కనుక్కోండి అని చెప్పి తెలియజేసినారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. యుగాంతమందున్న మాకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి మీ లేఖనాలు మాకు దృష్టాంతంగా రాయించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. మీ పిల్లల పట్ల మీ కనుదృష్టి ఎల్లప్పుడూ ఉన్నది. తన యందు భయభక్తులు గల వారిని, తన యందు యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కన్నులు లోకమంతటా సంచారం చేయుచున్నవని చెప్పి లేఖనాలు చూస్తున్నాను. దేవా మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన. చేరువచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. స్థానిక సంఘములో వృద్ధులు ఉన్నారు. ఈ వయసులో వారికి కావాల్సిన నెమ్మది, ఆరోగ్యము, బలము, శక్తి, సత్వ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే ఆరోగ్యం ఇచ్చేవారు, మమ్మల్ని నడిపించేవారు మీరే. మీరు తప్ప సహాయం చేయగలిగిన వారు భూమి మీద ఎవరు లేరు. మీ ద్వారానే బ్రతుకుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం నాయన. మీకు స్తోత్రాలు. విన్న వాక్యాలు హృదయంలో భద్రపరుచుకొని సంఘ జీవితంలో, సమాజ జీవితంలో, కుటుంబ జీవితంలో మీ ప్రజలు మీకు విధేయత కలిగి, వాక్యానికి విధేయత కలిగి లోబడి అలాగూ కుటుంబాలను కాపాడుకుంటూ ముందుకు సాగడానికి దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దీవించి ఆశీర్వదించి ప్రతివారి హక్కులు తీర్చి మీరే మహిమ పొందుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు.